హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలీవుడ్ నగర్. ఏపీలో మరికొన్ని నెలల్లో ఎలక్షన్స్ జరగనున్న నేపథ్యంలో జనసేన పార్టీ గురించి తీవ్రమైన చర్చ జరుగుతుంది. టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకోవడంతో పాటు ఈసారి పోరు కూడా రసవత్తరంగా ఉంటుందని భావిస్తున్నారు. ఆల్రెడీ టీడీపీ వైసీపీ మధ్య ప్రధాన వైరం ఉన్న మధ్యలో జనసేన ఎంటర్ కావడంతో ముక్కోణపు పోటీ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇప్పుడు అన్ని పార్టీలు తమ అభ్యర్థుల్ని ఎంపిక చేసుకోవడంలో ఫుల్ బిజీగా ఉన్నాయి. ఇక టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు స్టార్ కమేడియన్గా ఓ వెలిగిన బాబు మోహన్ ఆ తర్వాత రాజకీయాల్లోకి వెళ్ళి ఎమ్మెల్యే కూడా అయ్యారు. అయితే తన గత ఎన్నికల్లో టీఆర్ఎస్పై తిరుగుబాటు చేసి బీజేపీలో చేరారు. తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తనకు టికెట్ దక్కకపోవడంతో అలకమాని ఆయన బీజేపీలో చేరి ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే ఆందోళన నియోజకవర్గం నుంచి దారుణంగా ఓడిపోయారు. ఈ నేపథ్యంలో కొన్నాళ్లుగా రాజకీయాలకు దూరంగా కూడా ఉంటున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు కూడా చేశారు. పవన్ కళ్యాణ్ గురించి, జనసేన పార్టీ గురించి మాట్లాడమని యాంకర్ ప్రశ్నించగా, జనసేన అడ్రస్ లేని పార్టీ అని చెప్పమంటావా లేక ఓడిపోయే పార్టీ అని చెప్పమంటావా అంటూ మొదలుపెట్టారు. ఈ రోజుల్లో సరిగ్గా గోచీ లేని వాళ్ళు కూడా పార్టీలు పెట్టి రాజకీయాల్లోకి వస్తున్నారని, పవన్ కళ్యాణ్ పార్టీ పెడితే తప్పేంటని అడిగారు. స్టార్ తమ్ముడు ఒక్క సినిమా చేస్తే కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటాడు, అయినా రాజకీయాల్లోకి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? ప్రజలకు సేవ చేయాలని తపంతో వచ్చాడు అంటూ బాబు మోహన్ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. డబ్బే ముఖ్యమని భావిస్తే పవన్ కళ్యాణ్ హాయిగా సినిమా చేసుకునేవాడని, రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం లేదని కూడా అన్నారు. ఆయనను చూస్తేనే అర్థమవుతుంది ప్రజలకు మేలు చేసేందుకే రాజకీయాల్లోకి వెళ్ళారని అభిప్రాయపడ్డారు. ఎవరైనా సినిమా తీస్తున్నారంటే అది సక్సెస్ కావాలనే కదా కోరుకుంటారు. రాజకీయ పార్టీ అయినా అంతే. ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వస్తే ప్రజలకు సేవ చేయొచ్చని భావిస్తారు. పవన్ కళ్యాణ్ కూడా అలాగే ఆలోచించారు అంటూ బాబు మోహన్ వివరణ ఇచ్చారు. అయినా సక్సెస్లో ఉండగానే ఇండస్ట్రీని వదిలి రావడం మామూలు విషయం కాదు, కానీ పవన్ కళ్యాణ్ చేసి చూపించాడంటూ అభినందించారు బాబు మోహన్. ఏది ఏమైనప్పటికీ ఈసారి ఎన్నికల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనదైన ముద్ర వేస్తారా లేదా అనేది మరికొన్ని నెలల్లో మనం ఆగి చూడాల్సిందే. సో మరింత ఇన్ఫర్మేషన్ కోసం, లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్ టాలీవుడ్ నగర్. If you like the video, please like us and subscribe Tollywood Nagar.